ముముక్షు వ్యవహార ప్రకరణములోని 27వ అధ్యాయం అపరోక్షానుభవం. జలములు అన్నిటికీ సముద్రమే ఉనికి స్థానము అయినట్లు ప్రమాణములు అన్నిటికీ ప్రత్యక్షమే ఆధారం. అనగా ఇప్పుడు ఇక్కడ మనకు లభించేదే ప్రమాణం, కానీ ఎప్పుడో ఎక్కడో మరణించిన తరువాత లభించేది ప్రమాణం కాజాలదు. అయితే ప్రత్యక్ష జ్ఞానములన్నిటిలోనూ ఉత్తమమైనది అపరోక్షానుభూతి అని మనకు ఆత్మజ్ఞులు చెప్పుచున్నారు. ఈ దృశ్య ప్రపంచంలో అనేక పాంచభూతాత్మికమైన వస్తువులు మనకు కనిపిస్తున్నాయి. అనగా ఇవన్నీ ప్రత్యక్షమై మన ఈ ఇంద్రియములకు అనుభవమవుతున్నాయి. కానీ ఆత్మ అన్నది ఇంద్రియములనే ప్రకాశింపచేయుచున్నది, ప్రవర్తింపచేయుచున్నది. ఆత్మ పాంచభూతాత్మికమై ఎదురుగా కనబడే వస్తువు కాదు, కనుక అది ప్రత్యక్షము అని అనలేము. పోని ఆత్మ అనగా అది ఎప్పుడో ఎక్కడో ఎప్పటికో లభించేదా? కాదు. అది అనుభవమే స్వరూపముగా గల నీకంటే నాకంటే వేరైనది కాదు. అందుచేత దానిని పరోక్షము అని అనుటకు వీలులేదు. అందుచేత దానిని అపరోక్షానుభవం అని అంటున్నారు. అదియే జ్ఞాత, జ్ఞానము, జ్ఞాతృత్వము. పెర్సీవర్, ఆబ్జెక్ట్, పెర్సెప్షన్. తెలుసుకొనువాడు, తెలుసుకొనబడున్నది, తెలుసుకొనుట. నోయర్, ద ఆబ్జెక్ట్ టు బి నోన్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ నోయింగ్. నోయర్, నోన్, నోయింగ్. తెలుసుకునేవాడు, తెలియబడున్నది, తెలుసుకొనుట. అనుభవము, ఎరుక, ప్రతిపత్తి. ఎక్స్పీరియన్స్, నోయింగ్ అండ్ రిఫ్లెక్టివ్ ఎగ్జిస్టెన్స్. అనుభవం, ఎరుక, ప్రతిపత్తి అను మూడిటితో కూడుకున్న సాక్షి చైతన్యమే అపరోక్షానుభవం యొక్క స్వరూపం. అట్టి సాక్షి చైతన్యమే ఈ జీవుడు. ఆ సాక్షి చైతన్యము అహం, నేను అను భావన కలిగి ఉన్నప్పుడు పురుషుడు లేక ప్రమాత అని అంటున్నాం. ఆ సాక్షి చైతన్యము ఉపాధి పట్ల వృత్తి కలిగి ఉన్నప్పుడు, అంటే ఈ ఫిజికల్ బాడీ పట్ల ఒక చిత్తవృత్తి కలిగి ఉన్నప్పుడు అట్టి స్థితిని సంవిత్తు అని పిలుస్తున్నాం. ఆ సాక్షి చైతన్యము ఉపాధి పట్ల వృత్తి కలిగి ఉన్నప్పుడు అట్టి స్థితిని సంవిత్తు అని పిలుస్తున్నాం. శుద్ధ సంవిత్ అని ప్రయోగించినప్పుడు మనం శుద్ధ చైతన్యమునే ఉద్దేశిస్తున్నాము. అట్టి సంవిత్తు పదార్థముల పట్ల దృష్టి కలిగి ఉన్నప్పుడు అట్టి పదార్థ ఆకర్షణలను లేక దృశ్య ఆకర్షణలను విషయములు అని చెప్పుకుంటున్నాం. ఆ సంవిత్తును పదార్థ సంవిత్తుడు అని కూడా చెప్పుకుంటున్నాం. ఆ సంవిత్తును పదార్థ సంవిత్తుడు అని కూడా అంటున్నాం. అనగా ఒకటి సాక్షి చైతన్యము. సాక్షి చైతన్యము అన్నది వృత్తిరహితము, శుద్ధతత్వము అగు ఆత్మ. ఆత్మయే ఈ జీవుని వాస్తవ స్వరూపం. రెండవది సాక్షి చైతన్యము మరియు నేను అను భావన, అహంభావన. ఈ సాక్షి చైతన్యము మరియు అహంభావనయే కలిపి పురుషుడు, ప్రమాత అంటున్నాం. మూడవది సాక్షి చైతన్యము మరియు నేను అనుభావన మరియు ఉపాధి పట్ల వృత్తి, దీనిని సంవిత్తు అంటున్నాం. నాలుగవది సాక్షి చైతన్యము, అహంభావన, ఉపాధి పట్ల వృత్తి మరియు ఇంద్రియములకు ప్రాప్తిస్తున్న పదార్థ జ్ఞానం, దాన్ని పదార్థ సవితుడు లేక విషయములు అంటున్నాం. ప్రతి శాస్త్రంలోనూ కొన్ని సాంకేతిక శబ్దములు ఉన్న విధంగానే ఈ శాస్త్రంలో కూడా శుద్ధతత్వము, సాక్షి చైతన్యము, పురుషుడు, ప్రమాత, సంవిత్తు, విషయములు, జీవుడు ఇత్యాది శబ్దములు ఉపయోగించబోతున్నాం. ఈ శబ్దముల అర్థములు ముందు ముందు మరికొంత వివరించబడతాయి.